సార్ ప్రారంభ దశ నుంచి ముదిరిపోవడానికి ఎంత టైం పడుతుంది సార్? టైం గ్యాప్ ఏముండదు అన్నమాట. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ ప్రజెంటేషన్ లక్షణాలు బట్టి కొంతమందికి 2-3 రోజుల్లో సీరియస్ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే. రొటీన్గా ఇప్పుడు 100 మంది పిల్లల్ని చూస్తే 80-90 మంది పిల్లలు రొటీన్గా వాపులు వస్తున్నాయి, యూరిన్ పోయటం తగ్గింది, 2-3 వారాల నుంచి వాపులు వస్తున్నాయి, దగ్గు జలుబుతో మొదలైంది, ఇట్లాగే ప్రజెంట్ అవుతారు. సో నార్మల్గా పిల్లలకు వచ్చే ఈ తరహా సమస్యలన్నీ క్యూరబుల్ మోస్ట్ ఆఫ్. సో ఈ ఉబ్బు కామెర్లు అన్నది మనం మాట్లాడుకునే 2 to 10 years ఏజ్ గ్రూప్, 2 నుంచి 10 ఏళ్ళ ఏజ్ గ్రూప్లో చూసే ఉబ్బు కామెర్లు. ఇందులో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. మినిమల్ చేంజ్ డిసీజ్ అని ఒకటి ఉంది, FSGS అని ఒక వెరైటీ ఉంది. అట్లా వాటి పేర్లు మనం పక్కన పెట్టేస్తే ఈ మినిమల్ చేంజ్ డిసీజ్ అనేది స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను, 80% మంది పిల్లలకి మినిమల్ చేంజ్ డిసీజ్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి కిడ్నీ ముక్క తీసి పంపిస్తే మనం బయాప్సీలో మేజర్ చేంజెస్ కనపడం, మినిమల్ చేంజ్ డిసీజ్ అంటారు. ఎక్కువ గ్రాస్గా మిగతా 4 వెరైటీతో పోల్చుకుంటే దీనిలో కొంచెం తక్కువ చేంజెస్ కనపడతాయి. దీనికి 15-16 ఏళ్ల వరకు తిరిగి అటాక్లు వచ్చే రిస్క్ ఉంటుంది. అటాక్లు మల్టిపుల్ అటాక్స్ వస్తాయి. ఎవరికి ఎన్ని అటాక్లు వస్తాయో గెస్ చేయలేదు. కొంతమందికి ఫ్రీక్వెంట్గా తరచుగా వస్తాయి, కొంతమందికి రేర్గా వస్తాయి. కానీ అటాక్లు 15-16 ఏళ్ల వరకు ఇది రికరింగ్ డిసీజ్, మళ్ళీ అటాక్లు వచ్చే కండిషన్. అటాక్ వచ్చినప్పుడు ట్రీట్ చేస్తాం, 3 నుంచి 4 నెలల పాటు ట్రీట్మెంట్ ఉంటుంది. అటాక్ తగ్గిపోగానే స్టెరాయిడ్ తీసేస్తాం. ఓకే. ఎక్కువ అటాక్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, అదర్వైజ్ నార్మల్ చిల్డ్రన్. అటాక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంది. పిల్లలందరికీ 16 years వరకు అనేది ఇది. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఫ్రీక్వెంట్ రిలాప్సెస్, సంవత్సరానికి 3 అటాక్లు 4 అటాక్లు వస్తాయి. కొంతమందికి సంవత్సరానికి 1 అటాక్ వస్తుంది. సో ఎవరు ఏ గ్రూప్లో ఉంటారో మనం గెస్ చేయలేము. అది ఐడెంటిఫై చేసే టెస్ట్ కూడా ఏముండదు. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడే పుట్టిన బేబీని తీసుకొచ్చి 5 ఏళ్లకి సైకిల్ తొక్కుతారా, 10 ఏళ్ళకి 14 ఏళ్ళకి యూనివర్సిటీకి వెళ్తారంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా జరిగే ఈవెంట్స్ బట్టి ఆధారపడి. ఇది కూడా అంతే. మనకి ఇప్పుడు నాకు నెఫ్రోటిక్ సిండ్రోమ్తో ప్రజెంట్ అయ్యి ఉబ్బు కామెర్లతో ప్రజెంట్ అయిన పిల్లలు 1 year తర్వాత ఎన్ని అటాక్లు వస్తాయి, 1 year అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుండే కానీ మనకు తెలియదు. సో లాస్ట్ 1 yearలో ఎన్ని అటాక్లు వచ్చాయి, దాన్ని బట్టి వాళ్ళు తరచుగా వచ్చే గ్రూపా, ఇన్ఫ్రీక్వెంట్ రిలాప్సెస్ రేర్గా వచ్చే గ్రూపా ఐడెంటిఫై చేయగలం. సో మీ కెరియర్లో పిల్లలకి టోటల్గా కిడ్నీలు చెడిపోవటం, ట్రాన్స్ప్లాంట్ అవ్వటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారా సార్? అయితే ఉప్పు కామెర్ల వల్ల జరగటం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మినిమల్ చేంజ్ డిసీజ్ 80% పూర్తిగా 15 ఏళ్ల తర్వాత పూర్తిగా రికవర్ అయిపోతాం. ఈలోపు మనం చేయాల్సింది దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి. స్టెరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం జాగ్రత్త పడాలి. అలాగే ఈ మిగతా 4 రకాలు ఉన్నాయి, FSGS కానీ అట్లా రేర్ వెరైటీస్. ఆ 20%, 80% మినిమల్ చేంజ్ డిసీజ్ అనుకున్నాం. ఆ మిగతా 20%లోనూ వాళ్ళల్లో కిడ్నీ ఫెయిల్ అయ్యి సెకండ్ డికేడ్లో కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళే పిల్లలు ఉంటారు. ఓకే. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా మినిమల్ చేంజ్ డిసీజ్ 80%. ఓకే. మిగిలిన 20%లోనూ 3-4 వెరైటీలు ఉన్నాయి. ఓకే. ఆ వెరైటీలో ఏదైనా అవ్వచ్చు. సో అవన్నీ రేర్ కండిషన్స్. ఓకే. సో ఈ పిల్లల పరిస్థితి ఏంటి సార్? నార్మల్గా ఎలా లీడ్ చేయాలి? స్కూల్కి పంపించడం కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు ఎలా జాగ్రత్త తీసుకోవాలి? సో అటాక్కి నెఫ్రోటిక్ సిండ్రోమ్ రిలాప్స్ అంటాం. ఒక అటాక్ వచ్చిందంటే రిలాప్స్. ఓకే. అటాక్కి మధ్య మందుల మీద ఏమీ లేదంటే అదర్వైజ్ కిడ్స్ ఆర్ నార్మల్, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే. అటాక్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉబ్బు కామెర్ల అటాక్ వచ్చినప్పుడు మనం హైడోస్ స్టెరాయిడ్ పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ పిల్లలకి, స్టెరాయిడ్ మీద ఉన్న పిల్లలకి టీకాలు వేయించద్దు అంటాం. ఎస్పెషలీ లైవ్ వ్యాక్సిన్స్ నో. ఓకే. ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఉంది, స్కూల్లో పోలియో చుక్కలు వేస్తున్నారు, వేయించుకోవచ్చా? నో. స్టెరాయిడ్ మీద ఉంటే ఆ లైవ్ వ్యాక్సిన్స్, కొన్ని వ్యాక్సిన్స్ లైవ్ MMR, మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఉంది, అలాగే ఓరల్ పోలియో ఉంది, ఇవన్నీ లైవ్ వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఎక్కువ. సో అలాగే కిల్డ్ వ్యాక్సిన్స్ కూడా హైడోస్ స్టెరాయిడ్లో ఉన్నప్పుడు వేయద్దంట. ఓకే. అదొక జాగ్రత్త. రెండోది లైఫ్ స్టైల్ చేంజెస్, లో సాల్ట్ డైట్, నాన్ వెజ్ తగ్గించమంటాం. ఎందుకు? వాళ్ళు ఆకలి ఎక్కువ అవుతుంది స్టెరాయిడ్ మీద ఉన్న పిల్లలకి. మనం ఆకలి ఎక్కువైతే ఎక్కువ తిని ఒబేసిటీ వస్తుందంటాం, సైడ్ ఎఫెక్ట్. ఒబేసిటీ ఎందుకు? ఆకలి ఎక్కువై ఫుడ్ ఎక్కువ తిని వెయిట్ పెరుగుతారు. సో హై క్యాలరీ,
ఇంటెన్స్ క్యాలరీ ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే, అలాగే హైడ్రేషన్, సరిపోయేంత వాటర్ తాగుతూ ఉండాలి. ఓకే, కిడ్నీస్ మీద ప్రెషర్ ఒత్తిడి పడకుండా. ఇన్ఫెక్షన్స్ నుంచి జాగ్రత్త పడాలి. నలుగురు పిల్లల్లోకి వెళ్ళి మా అవసరం ఉన్న చోట మాస్క్ పెట్టుకోండి, గ్రూప్లోకి వెళ్ళి ఆడద్దు. ఇట్లాంటివి యూజువల్గా ఎంత మనకి ఆ స్టెరాయిడ్ ట్రీట్మెంట్లో ఉన్న ఎర్లీ స్టేజెస్లో కొంచెం నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఉబ్బు కామెర్లు కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అంటే స్టెరాయిడ్ డోసులు ఓవర్ నెక్స్ట్ 3-4 monthsలో డోసులు తగ్గిస్తాం. డోసులు తగ్గిస్తున్నప్పుడు కొంచెం రిలాక్స్ చేస్తాం. ఆ ఫేజ్లో తప్ప జనరల్గా ఈ ఉబ్బు కామెర్ల అటాక్లోంచి రికవర్ అయిపోయిన వాళ్ళకి జనరల్గా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. రొటీన్గా పిల్లలు చేసే యాక్టివిటీస్ అన్ని చేసుకుంటాం. సో మీకు మీ హార్ట్ టచ్ అయిన పిల్లల ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఉగామిలు చాలా ఉంటాయండి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇది డిఫరెంట్ ఏజెస్లో ప్రజెంట్ అవుతారు. ఎస్పెషల్లీ 3 months, 4 months బేబీ, న్యూ బార్న్ బేబీ, ఫస్ట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఎనీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్? సో అట్లాంటి పిల్లలకి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు పేరెంట్స్. ఫ్యామిలీ హిస్టరీ ఏమి, కుటుంబంలో ఎవరికి ఉబ్బుకామెలు ఉండదు. కానీ దాని స్పాంటేనియస్ మ్యూటేషన్స్ అంటాం. కొంతమందిలో కుటుంబంలో ఉండక్కర్లా, ఆ పర్టికులర్ చైల్డ్కి జన్యుపరంగా లోపాలు జరిగి ఆ చైల్డ్ ఫ్యామిలీ కుటుంబానికి చాలా మేజర్ డిస్ట్రప్షన్ అది. అంత నార్మల్ అని ఎవ్రీథింగ్, ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంది, కేర్ అంతా రొటీన్గా జరిగిపోయింది, డెలివరీ అంతా స్మూత్గా అయిపోయింది. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్. ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దాని కాన్సిక్వెన్సెస్ని అవగాహన పూర్తిగా రావటానికి ఇట్స్ షాకింగ్ ఫర్ ద ఫ్యామిలీ, షాకింగ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ స్ట్రెస్ఫుల్ ఫర్ ది డాక్టర్ యాజ్ ఎ డాక్టర్. అంత చిన్న బేబీకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, లైక్ ఎనీ అదర్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్, దిస్ ఈజ్ మచ్ మోర్ డివాస్టేటింగ్. పిల్లల్లో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు అంత పుడతారు, నార్మల్గా ఉంటారు, గ్రోత్ బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో, వ్యూస్తో ఉంటారు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ రిస్క్లు ఏం లేనప్పుడు అలాంటి చోట్ల వస్తే ఇట్ మచ్ మోర్ స్ట్రాంగ్. ఇట్ ఇంపాక్ట్స్ బోత్ ఫ్యామిలీస్ అండ్ ది ట్రీటింగ్ ఫిజిషియన్స్ అస్ వెల్. సో ఇంకొకటి సార్, ఫైనల్గా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది అందుబాటులో ఉందంటారా మనకి ఇండియాలో? ఉబ్బుకామెలు అంత డిఫికల్ట్ కాదండి. మందులు మెడిసిన్స్ ఆర్ నాట్ బేరబుల్. చాలా ఇప్పుడు స్టెరాయిడ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్ ఈజ్ నాట్ కాస్ట్లీ. అది తప్ప ఇంకా వేరే పెట్టే ట్రీట్మెంట్ ఏంటి? ఆ ట్రీట్మెంట్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ప్రివెంట్ చేసే కొన్ని మందులు పెడతాం. విటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇస్తాం. అలాగే గ్యాస్ట్రైటిస్ వస్తుంది స్టెరాయిడ్ వల్ల, గ్యాస్ట్రైటిస్ రాకుండా మందులు పెడతాం. సో దే ఆర్ ఆల్ రొటీన్గా రెగ్యులర్గా వాడే మందులే. దీనిలో కీలకమైన పాయింట్ రెగ్యులర్ ఫాలోఅప్. ఎగ్జాక్ట్. ఆ మందు మనకి కావాల్సిన బెనిఫిట్ ఇచ్చిన తర్వాత దాని డోసులు తగ్గించుకోవడానికి జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే ద సూనర్ వి డిక్రీజ్ ద డోస్. మన దీని నుంచి బెనిఫిట్ వచ్చేసింది, రెస్పాన్స్ కనిపించింది, మనం క్విక్గా డోసులు తగ్గించుకుంటే మన సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్లో ఆ సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్లు తగ్గించుకుంటాం. సో కాస్ట్ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఓకే, ఇదివరకు యాక్సెస్ డిఫికల్ట్ అయ్యేది. స్పెసిఫిక్గా పిల్లల పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టులు, జనరల్ ఉబ్బుకామెర్లు, ఎనీ పీడియాట్రిషియన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బ్యూటిఫుల్. సో పీడియాట్రిక్ ఇప్పటిదాకా అది పీడియాట్రిషియన్సే చూస్తున్నారు. మా దాకా వచ్చేవన్నీ కాంప్లికేటెడ్ వర్షన్స్. సో సంవత్సరానికి 4 అటాక్లు వస్తున్నాయి, 5 అటాక్లు వస్తున్నాయి. స్టెరాయిడ్ కాకుండా ఇంకా ఏమన్నా మందులు పెట్టాలి, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఏజెంట్స్ పెట్టాలి, లేకపోతే కిడ్నీ బయాప్సీ చేయాలి. సో కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని ది విల్ ఎండ్ అప్ సీయింగ్. ఇదివరకు వీళ్ళందరూ దే యూస్ టు గో అవుట్ ఆఫ్ ద స్టేట్. కాంప్లికేషన్స్ వచ్చి బయాప్సీ తీయాలంటే బయాప్సీ తీయటానికి లేదా అడల్ట్ నెఫ్రాలజిస్ట్ కానీ లేదంటే అవుట్ సైడ్ ది, సో యంగర్ ది ఏజ్, మరి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు అయితే దే యూజువల్లీ గో టు హైదరాబాద్ కానీ, తిరుపతి ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, చెన్నైకి కానీ వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ అవసరం లేదు. లోకల్గా వీఆర్ ఏబుల్ టు డూ కిడ్నీ బయాప్సీస్. ఓకే సార్. ఓకే.